హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనువంశీ. మేము ఈరోజు బయటికి వచ్చేసాం. ఎక్కడికి అనుకుంటున్నారా? మంచిర్యాల తోళ్ళవాగు నస్పూర్ గేట్ దగ్గర ఎగ్జిబిషన్ వచ్చేసిందని తెలిసింది. సో ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, పిల్లలు కూడా ఎలాగో ఇంట్లో అల్లరి చేస్తున్నారు, వాళ్ళకు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చేద్దామని ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. అక్కడ ఎగ్జిబిషన్కి ఎంట్రీ టికెట్ అయితే 60 రూపీస్ ఉంది. అలా కాస్త ముందుకు వెళ్తే అక్కడ మంచి మంచి సీనరీస్ కనబడ్డాయి. అందరూ అయితే ఆ సీనరీస్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు దిగుతున్నారు. ఇంకా ముందుకు వెళ్ళేసరికి చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. అందులో మనోళ్ళు ఫస్ట్ బాల్ గేమ్ సెలెక్ట్ చేశారు. వంశీ అయితే బాల్ గేమ్ ఆడిన తర్వాత అందులో ఆయనకు వాటర్ జాలి అయితే వచ్చేసింది. 50 రూపీస్ టికెట్ పెట్టి బాల్ గేమ్ ఆడితే మా ఓన్కి 10 రూపీస్ వాటర్ జాలి అయితే వచ్చింది. అదేంటో కానీ అక్కడ అందరికీ వాటర్ జాలి తప్ప ఇంకేం రావట్లేదు. చాలా బాగా నవ్వొచ్చింది. అలా ముందుకు వెళ్ళేసరికి పిల్లలు ఇంకా ఆ గేమ్ ఆడతాం, ఈ గేమ్ ఆడతామంటూ అది జారుతూ ఇది దూకుతూ బాగా అల్లరి చేశాడు. అక్కడ వాడేమో టైం అయిపోయిందమ్మా అని బాయ్ మొత్తుకున్నాడు. తర్వాత జీప్ గేమ్ అని, బైక్ గేమ్ అని అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా తిండి గోల స్టార్ట్ అయిపోయింది. అది కొనివ్వు మమ్మీ, ఇది కొనివ్వు మమ్మీ అంటే అక్కడ పీచు మిఠాయి అయితే కొన్నారు, కానీ తిననైతే తినలేదు. అలా కాస్త టేస్ట్ చూశారు. తర్వాత అది మొత్తం వంశీ నేనే తినేసాం. నాన్న కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేశాడు. అక్కడ స్ప్రింగ్ రోల్స్ అని ఏదో పెట్టారండి, అది నాకు తెలీదు. టేస్ట్ చేద్దామని చూసేసరికి నాకైతే నచ్చలేదండి. దానికంటే మనం ఇంట్లో ఆలు చిప్స్ చేస్తే చాలా బాగుంటాయి. పిల్లలైతే అట్లా ఒకటి టేస్ట్ చేసి పక్కకు పెట్టేశారు. తర్వాత వాళ్ళు ఎంత వద్దన్నా వినలేదు. ఇంకోటి తింటామని అన్నారు కానీ వేస్ట్ చేసేశారు. తర్వాత ఇంకా అలా పెడితే గన్ షూట్ గేమ్ అని వంశీ ఆడాడు. అందులో ఫస్ట్ ఛాన్స్ అయితే వంశీ మిస్ చేసిండు. కాకపోతే సెకండ్ ఛాన్స్కి మాత్రం కొట్టేశాడు మనోడు. తర్వాత పిల్లలు కూడా మమ్మీ మేము ఆడతాం అంటే వంశీ ఒకసారి పిల్లలకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చేసి ఆడాడు. అలా ఇంకా అన్నీ చూస్తూ ఉంటే గన్ గేమ్ అయితే బాగా నచ్చిందంట వంశీకి. తర్వాత అలా బొమ్మలు కావాలి మమ్మీ అన్నీ అన్నాడు. తర్వాత సాయిబాబా అయితే మంచిగా బైక్ గేము, జీప్ గేము అన్నీ ఎక్కుతా మమ్మీ, నేను పెద్దవి ఎక్కువ మమ్మీ, చిన్నవి మాత్రమే ఎక్కుతా మమ్మీ అని చెప్తున్నాడు. అలా తర్వాత అక్కడ జెయింట్ వీల్, కొలంబస్, ఇంకా బ్రేకింగ్ డ్యాన్స్ అన్నీ ఉన్నాయి. అందులో నాకు ఎగ్జిబిషన్ అంటేనే నాకు ది బెస్ట్ బ్రేకింగ్ డ్యాన్స్. ఎప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్ళి బ్రేకింగ్ డ్యాన్స్ ఎక్కకుండా మాత్రం రాను. కానీ ఈసారి ఎందుకో అండి చాలా డిసప్పాయింట్ అయ్యాను. అక్కడ ఎందుకో నాకు బ్రేకింగ్ డ్యాన్స్ అంత స్పీడ్గా అంటే ఎంజాయబుల్గా లేదనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా నార్మల్గానే ఎంజాయ్ చేశారు. మరి అక్కడ ఏం ప్రాబ్లమో తెలియదు కానీ బ్రేకింగ్ డ్యాన్స్ మాత్రం ఈసారి నన్ను డిసప్పాయింట్ చేసేసింది. తర్వాత అలా ముందుకు వెళ్ళేసాం. ఇంకా పిల్లలైతే మమ్మీ ఇంకా ఏమైనా కొనివ్వు అని అలా అల్లరి చేస్తూనే ఉన్నారు. ఇంకా వంశీకి ఇష్టమైంది వచ్చేసరికి ట్రైన్ అండి. ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా ట్రైన్ ఎక్కుతాం. ఫస్ట్ ట్రైన్ కూడా ఎక్కాం. ఆ ట్రైన్ కూడా పెద్దగా సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సరే ఇక టికెట్ అయితే 80 రూపీస్ అండి బాబోయ్. ఆ టికెట్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు పోయినసారి ఎగ్జిబిషన్కి ఈసారి ఎగ్జిబిషన్కి చాలా తేడా ఉంది. కానీ ఎందుకో తెలియదు కానీ ఈసారి కన్నా పోయినసారి ఇంకా బాగా ఎంజాయ్ చేసామనిపించింది. సరే బాగుంది, కానీ టికెట్స్ని చూసే భయం వేసింది. కానీ తప్పదు కదా, పిల్లలు ఊరుకోరు కదా, ఇంకా పిల్లలకి నచ్చినట్టు చేయాలి. అలా ట్రైన్ అయితే ఓకే ఎంజాయ్ చేసాము. ఇంకా ఏం ఎక్కుదాం అనేసరికి పిల్లలకి అందులో ఇంకా జంపింగ్ గేమ్స్ వచ్చేసరికి ఉన్నాయి, కానీ అందులో బాల్స్ ఉంటే ఇంకా బాగుండేది. అయినా మమ్మీ మేము డ్యాన్స్ చేస్తాం, మేము జంప్ చేస్తామని ఒకటే ఆట అండి, ఎంతకు దిగమన్నా దిగరు. సరే అని ఎంజాయ్ చేయనిద్దామని మేము కూడా వదిలేసాము. ఇంకా హర్షబాబు, సాయిబాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. సాయి అయితే అసలు ఆపట్లేదు, కంటిన్యూగా ఈ బొమ్మ అంటే వంశీ మెల్లిగా నచ్చజెప్పి ఒక బాల్ అయితే కొనిచ్చేశాడు, 2 బాల్స్. తర్వాత ఇంకా అయిపోయింది. ఇంకా అన్ని ఎగ్జిబిషన్ చక్కగా చూసాము. కొలంబస్ అయితే చాలా బాగుంది. కొలంబస్ అయితే నాకు చాలా నేను ఎప్పుడు ఎక్కలేదు. కొలంబస్ ఎక్కడం నేను ఫస్ట్ టైం. కానీ చిన్నోడు మాత్రం చాలా భయపడ్డాడు. వంశీని చిన్నోడు పట్టుకోవడమే సరిపోయింది. నేను మాత్రం బాగా ఎంజాయ్ చేసేసాం. ఈ ఎగ్జిబిషన్ టోటల్ మొత్తంలో నాకు నచ్చింది కొలంబస్ ఈసారి. ఇంకా మీరు కూడా అందరూ వచ్చి చూడండి, ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఓకేనా? అందరూ కూడా మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.